ఫ్రెండ్స్, భారత్ రూపాయి విలువ అమెరికా డాలర్ విలువతో సమానం అయితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించారా? పాయింట్ నెంబర్ 1, రూపాయి డాలర్ విలువ ఎప్పుడైతే సమానమైందో విదేశీ వస్తువులు మన భారతదేశం తక్కువ ధరలకే దిగుమతి చేసుకుంటుంది. సో విదేశీ వస్తువుల్ని భారతదేశం తన యొక్క పౌరులకి తక్కువ రేటుకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భారత్ తన పౌరులకి విదేశీ వస్తువుల్ని అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే విదేశీ వస్తువుల యొక్క వాడకం అనేది విపరీతంగా పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, భారతదేశం యొక్క విదేశీ దిగుమతుల్లోని ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్, దీన్నే ముడి చమురు అంటారండి. ముడి చమురుని తక్కువ ధరకే దిగుమతి చేసుకోవడం వలన సో ఆటోమేటిక్ గా భారతదేశంలోని పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది. నష్టాలు కానీ చూసినట్లయితే సో మన భారతదేశం తక్కువ రేట్లకే దిగుమతి చేసుకుంటుంది. కానీ మన ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటాయి కదండి, ఎగుమతులు. సో ఎప్పుడైతే రూపాయి విలువ డాలర్ విలువతో సమానమైందో అంటే చాలా వరకు దేశాలు మన వస్తువులు దిగుమతి చేసుకోవడానికి భయపడతాయి, నిరాకరిస్తాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. సో డాలర్ విలువ రూపాయి విలువ సమానం అవడం వల్ల అతి పెద్ద డ్రాబ్యాక్ మరొకటి ఉందండి. అదేంటంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో విదేశాలు మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి నిరాకరిస్తాయి. దీనికి గల కారణం ఏంటంటే అవి ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాటికి వచ్చేటటువంటి లాభాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటికి అంటే 1947 నాటికి రూపాయి విలువ డాలర్ విలువ ఒకటే ఉండేదండి, సమానం అనమాట.